ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 40 మంది వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు, నిరాయుధులుగా ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ఇప్పటికే పోలీసు కస్టడీలోకి పోయిండ్రు, ఇంకా కొంతమంది పోలీస్ కస్టడీలో పోకుండా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా పోలీసులు ప్రభుత్వాలు ఏవైతే చెప్తున్నాయో మేము ఎవరిని చంపే ఉద్దేశం లేదు, వాళ్ళు కనుక సరెండర్ అయితే కనుక సరెండర్ కావడానికి ఇష్టపడితే కనుక మేము వాళ్ళ క్షేమంగా గ్రామాలకు చేరుస్తాము, వాళ్ళ కుటుంబ సభ్యులకు చేస్తామని ఏదైతే అంటున్నారో అటు చేస్తే అయిపోతుంది. ఇప్పుడు హిడ్మాని కూడా హిడ్మాన్ ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే మనం ఒక స్టోరీ నుంచి బయట ఇంకొక స్టోరీకి వద్దాం. వాళ్ళు అక్కడ 6 ఉన్నారని మీరే అంటున్నారు, ఎందుకంటే బాడీస్ దొరికినాయని మీరే అంటున్నారు. కాబట్టి 6 దగ్గర ఎన్ని తుటాలు ఉంటాయి, ఎన్ని తుపాకులు ఉంటాయి? తుపాకులు 6 అని వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు మాకు దొరికినాయని 2 AK-47లు ఏదో ఇంకా వేరే ఆయుధాలు దొరికినాయి అక్కడ, ఏది వాళ్ళు చంపబడిన స్థలంలో అని చెప్తున్నారు. దానికి ఉపయోగించే తూటాలు ఎన్ని ఉంటాయి? ఒక 150 ఉంటాయో 200 ఉంటాయి. 150-200 తూటాలు ఎన్ని గంటలు పీల్చగలుగుతారు? కంటిన్యూగా పీల్చినా కానీ ఒక 4 గంటలు మ్యాక్సిమంలో ఆక్కుండా ఫైర్ చేసినా ఒక 3-4 గంటలు ఫైర్ చేయగలుగుతారు. 3-4 గంటలు ఓపిక బట్టి మీరు కంటిన్యూ ఫైర్ చేయండి. మీరు ఫైర్ చేస్తూ ఉంటే వాళ్ళు ఫైర్ చేస్తారు. నువ్వు గాలిలో చేస్తావా, చెట్లకు కొడతావు, ఏదో చేసి నిజంగా వాళ్ళని పట్టుకోవాలని చిత్తశుద్ధి ఉంటే, ఆ నిజాయితీ ఉంటే ఒక 4 గంటలు ఒక 5 గంటలు ఫైర్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర అయిపోతాయి కదా. అప్పుడు వాళ్ళ ఆటోమేటిక్గా సరెండర్ కాబట్టి వాళ్ళే అయిపోతారు కదా. మరి అటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇది ఫస్ట్ ఒక స్టెప్. ఇంకో స్టెప్ చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఏం చెప్తావు? టియర్ గ్యాస్ వదలమని చెప్తారు. టియర్ గ్యాస్ వదిలితే కన్ను కనపడకుండా అయిపోతుంది, వాళ్ళు చూపు కోల్పోతారు, కదలకుండా అయిపోతారు అని ఇంకొకటి చెప్తారు. అంటే యుద్ధంలో ఒక బందిపోటుని కానీ ఒక టెర్రరిస్టుని కానీ పట్టుకోవాలనుకున్నప్పుడు, ఒక నేరస్తుని పట్టుకోవాలి, టెర్రరిస్టు బందిపోటు అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పే పదం, కానీ చట్టం చెప్పే పేరు ఏంటిది? నేరస్తుడనే. చట్టం ఎక్కడ కూడా బందిపోటనో టెర్రరిస్ట్ అనకూడదు కూడా. ఒక నేరస్తుని పట్టుకోవాలనుకున్నప్పుడు నువ్వు పాటించాల్సిన పద్ధతుల్లో ఏ ఒక్క పద్ధతి అయినా పాటించిండ్రా?